ఏపీ ఎన్నికల్లో పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జనసేన నుంచి పోటీ చేసిన 21 మంది అభ్యర్థులను ఆయన గెలిపించుకున్నారు. దాంతో పవన్ అభిమానులతో సహా ఫ్యామిలీ మెంబర్స్ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ విజయం సాధించినప్పటి నుంచి అఖీరా నందన్ తండ్రితోనే ఉంటున్నారు. రాజకీయ ప్రముఖులకు అఖీరాను పరిచయం చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని పవన్ అఖీరాలు ఢిల్లీలో కలిసిన విషయం తెలిసిందే. బుధవారం ఎన్డీఏ కూటమి భేటీ ముగిసిన అనంతరం ప్రధానికి తన కుటుంబాన్ని జనసేనాని పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోడీకి అఖీరాను పరిచయం చేస్తుండగా అతడి భుజంపై చేయి వేసి ప్రధాని మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అఖీరా తల్లి రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నాకు ముందు నుంచి బీజేపీ అంటే అభిమానం. ప్రధాని నరేంద్ర మోడీ పక్కన నా కుమారుని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్గా ఉంది. ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. ప్రధాని గారిని కలిశాక అఖీరా నాకు ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. మోడీ చాలా గొప్ప వ్యక్తి అని, తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ ఉంటుందని నాతో చెప్పాడు అని రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో రేణు పోస్టుపై పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున లైకుల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.